ఈనాడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మరి ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా, కనీసం కొత్త పథకాలు లేకుండా కానీ కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాలను కూడా నీరుగార్చి రైతులకు అన్ని విధాలా నష్టపరిచే విధంగా మరి ఈ ప్రభుత్వం నడుచుకుంటూ ఉంది. మరి ఇంత మునుపు రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఇస్తాను. కేంద్రం ఇచ్చేది కాకుండా నేను 20,000 ఇస్తానన్నాడు. మోసం చేశాడా లేదా రైతు సోదరులంతా గమనించాలి. మరి దాదాపు 15 మాసాల పైన అవుతూ ఉంది. కేవలం దాదాపు 40,000 ఇవ్వాల్సినటువంటి చంద్రబాబు నాయుడు 5,000తోనే సరిపెట్టుకున్నాడు. మరి అదే రకంగా పంట నష్టం జరుగుతుంది. రోజు పేపర్లు ఈనాడు జ్యోతులు కూడా చూస్తున్నా, 1,000 ఎకరాల్లో 1,00,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందంటున్నారు. మరి ఆ పంట నష్టానికి ఏ రకమైన మీరు ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా? ఇన్సూరెన్స్ కవరేజ్ ఏమైనా ఉందా? ఏది ఇవ్వటం లేదు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖరీఫ్లో ఏదైనా నష్టం జరిగితే మళ్ళీ రబీకి పెట్టుబడి కింద ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా లేదా రైతు సోదరులందరూ గమనించాలి. మరి ఈరోజు ఎక్కడైనా ఇన్పుట్ సబ్సిడీ అనేది ₹1 పడింది అని అడుగుతుంది. ₹1 వేసాడు. మరి పంట నష్టానికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి కోట్లాది రూపాయల రైతులకు ఆదుకునే విషయం వాస్తవమా కాదా? మరి అదే రకంగా అన్నిటికీ మించి రైతులు నువ్వంటే ఇవ్వనంటే ఇవ్వకపోతివి, కనీసం మా బ్రతుకు మేము బతికేదానికైనా మాకు కాపాడండి అని చెప్పేసి ఈరోజు రైతాంగం అంతా అవసరపడుతున్నారు. నువ్వు చెప్పినట్టు ఏమి ఇవ్వలేదు, ఇవ్వవు కూడా. మా డబ్బుతో మేము ఈ యూరియా కొనుక్కుంటాము, ఈ ఫెర్టిలైజర్స్ కొనుక్కుంటాము, ఏదైనా పట్టడం కనీసం అవి కూడా అందుబాటులో లేకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి ఈరోజు నేను ఈనాడు పేపర్ కూడా చూసినాను, దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు క్యూలో ఉన్నారు రైతులంతా. మరి దాన్ని క్యూలో అంత అవసరం పడి ఈరోజు ఎంత అవసరం ఉంది రైతులు చెప్పండి. పొద్దున్నే తర్వాత 5 గంటల నుంచి పోతే పొలం మీదకి పోతే నాట్లు పడతాడు అయిపోయి కూలీలు ఎంత అవస్థ పడుతారో పడుతారు. గంటల తరబడి రోజుల తరబడి క్యూలో ఉండి ఒక మూట యూరియా కోసమని అవస్థ పడుతున్నారంటే మరి ప్రభుత్వానికి ఏమి కనపడలేదా? మరి ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోలేదు దీని మీద రైతులు? మరి అన్నిటికీ మించి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనం చూసాం. 5 ఏళ్ల పరిపాలన చూసాం, రైతులు చూశారు. ఏ ఒక్కరైనా సరే మాకు యూరియా దొరకలేదని కానీ లేకపోతే గిట్టుబాటు ధర రాలేదని కానీ ఏ ఒక్క రైతుకైనా జరిగిందని పెట్టి అడుగుతున్నా. ఇదే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ రైతులు కావాల్సిన సూచనలు సలహాలు ఇచ్చేదానికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా ఉన్నారు. మరి ఎవరికైనా ఫెర్టిలైజర్స్ కావాలంటే గినా ఈరోజు మనం ఆర్డర్ ఇస్తే గినా 48 గంటల్లో ఆ రైతుకు ఎన్ని కావాల్సినా ఏమి కావాల్సినా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చేసిందా లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? చెప్పండి, తెలుగుదేశం వాళ్ళు చెప్పండి, ఈ రకంగా జరిగిందా లేదా చెప్పండి. మరి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయినాయి. అధికారులు అందుబాటులో లేరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రైతులు జవాబు చెప్పలేని పరిస్థితి ఈరోజు అధికారులు. మరి రైతు భరోసా కేంద్రాలు సూచనలు సలహాలు ఇచ్చేదానికి అంతే బ్రహ్మాండమైన బిల్డింగులు కట్టి అంతమంది స్టాఫ్ను అపాయింట్ చేసి ఫెర్టిలైజర్స్ ఇచ్చి అన్నీ చేస్తే ఈరోజు ఆ వ్యవస్థే నిర్వీర్యం చేసినట్టు కనుక చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం. ఇంకా హేళనగా మాట్లాడుతున్నాడు ఆయన. అచ్చెన్నాయుడు అయితే కదా
వాళ్ళంతా నిలబడుకునే వాళ్ళు బఫే లంచ్ కోసం డిన్నర్ కోసం నిలబడుకుంటారు ప్లేట్లు పట్టుకొని కాడికి తీసుకొచ్చినట్టే బఫే పెడతారు కదా అట్నే నిలబడుకుంటారు. అంటే రైతులు అంటే నీకు అంత చిన్న చూపు ఉందా? ఇంకా చంద్రబాబు అయితే మీరు ఒరే పెట్టుకోవద్దు అంటాడు, ఒరే పెట్టుకోవద్దు అంటాడు. అసలు ఏంటిది? ఒరి పెట్టుకోకపోతే ఇంతమంది ఇన్ని కేసుకెళ్ళాలి, ఎందుకు ఎందుకు నాకు అర్థం కాలేదు. రేపు పొద్దున్నే ఆహారం కొరత వచ్చి ఏం చేయాలా? ఒరి వేసుకోకపోతే జనాలు ఏం తింటారు? మరి ఏం అసలు అవగాహన ఉందా? రైతు సమస్యలు నీకు అవగాహన ఉందా మీ ప్రభుత్వానికి? మరి అన్నిటికి మించి ఇప్పుడు మనం చూస్తున్నాం, దాదాపు నా కాడికి రోజు ఎంతమంది అయితే అడుగుతుండే యూరియా కోసం అని చెప్పి 270 రూపాయలు యూరియా, 500 రూపాయలు 550 పెడితేగినా దొరకడం లేదు. మరి ఇదంతా ఏమవుతుంది? ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త కాదు ఇది, మనకు పైరు పెట్టడం ఖరీఫ్ దాదాపు మన కాన్స్టిట్యున్సీలోనే దాదాపు 60-65 వేల ఎకరాలు ప్యాడీ వేస్తున్నాం, వరి వేస్తున్నాం, పసుపు వేస్తున్నాం, ఉల్లి వేస్తున్నాం, మిరప వేస్తున్నాం, హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి. మరి ఎంత అవసరం మీకు తెలియదా? అధికారులు ఉన్నారు కదా. మన రిక్వైర్మెంట్ ఎంత, ఖరీఫ్లో ఎంత పడుతుంది, రబీకి ఎంత పడుతుంది రిక్వైర్మెంట్? మరి ఎందుకని మీరు ముందు జాగ్రత్తగా అవన్నీ సప్లై చేయలేకపోతున్నారు? ఎవరి పొరపాటు? అధికారుల పొరపాట, లేక నాయకులు రైతుల మీద కక్ష సాధింపుతో ఏమైనా చేస్తున్నారా ఈ కార్యక్రమాలు అని చెప్తున్నా. ఎందుకు నీకు రైతులంటే ఇంత చిన్న చూపని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు. మరి ఇదే ప్రభుత్వం మనం చూస్తున్నాం, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం దాదాపు రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఇచ్చాం. ఒక్క మైదుకూరు కాన్స్టిట్యూన్సీలోనే 184 కోట్లు రైతు భరోసాకి ఇచ్చాం. ప్రతి ఒక్కరికి 13,500 రూపాయలతో 5 సంవత్సరాలు ఇచ్చాం. 5 మండలాల్లో కలుపుకొని దాదాపు 184,88,03,906 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 2 ఖరీఫ్లు అయిపోయినాయి, 5,000 రూపాయలు ఇచ్చాం. అది కూడా అరకొర కొంతమందికి మాత్రమే, అందరికి పడలేక ఇప్పటికీ. మరి ఎదురక పంట నష్టపరిహారం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ కింద ఖరీఫ్లో దెబ్బతింటే రబీకి పెట్టుబడి కింద ఇన్పుట్ సబ్సిడీ కింద 5 మండలాలు కలిసి 117,49,04,682 రూపాయలు ఇచ్చాం. మండలం అయితే మన దగ్గరికి కాదు. మరి ఇన్ని నష్టాలు జరుగుతుంటే ₹1 ఇచ్చినవా చంద్రబాబు నాయుడు నువ్వు ఇన్పుట్ సబ్సిడీ కింద? అంటే రైతులంటే నీకు లెక్కలేదా? రైతులు మనుషులు కదా. రైతులు లేకపోతే నువ్వు రాజ్యం ఏముంది? దాదాపు 170% రైతుల మీద, రైతాంగం మీద ఉండేటి అధికారం. మరి అదే రకంగా మనం చూస్తాం ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్. ఏ రైతు ఏ పైరు పెట్టుకున్నా కానీ కూడా ఈ గ్రామ నమోదు చేయించుకుంటే ప్రీమియం అంతా ప్రభుత్వమే చెల్లించి రైతులు పెట్టిన పంటకు ఇన్సూరెన్స్ కవరేజ్ చేసినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోయిన ఖరీఫ్ అయిపోయింది, ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది, పోయిన రబీ కూడా అయిపోయింది, మళ్ళీ ఇంకా రబీ స్టార్ట్ అవుతారు రేపు నెలలో. ఇన్సూరెన్స్ గురించి ఏమైనా చేసావా? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చావా? ఏం లేదు. ఒక్క మైదుకూరు కాన్స్టిట్యున్సీలోనే మన 5 మండలాలు కలుపుకొని పంట నష్టపరిహారం ఇన్సూరెన్స్ కింద 103,22,15,669 రూపాయలు మన రైతుల అకౌంట్ వేసామనేది అక్కడ. మరి ఈ 2 సంవత్సరాలు మీరు ₹1 ఇన్సూరెన్స్ ఇచ్చారా? లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? 0 వడ్డీ ఇచ్చినారా? ఎందుకు మీకు రైతుల మీద అంత కక్ష సాధింపు? ఎందుకు మీకు రైతుల మీద అంత చిన్న చూపు? అంటే రైతుల్లో యూనిటీ లేదు,
వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద ధర్నా చేయలేరు. మరి ఈరోజు అందరికీ యూనియన్లు ఉన్నాయి, అన్ని వర్గాల వరకు యూనియన్లు ఉన్నాయి. ఆ యూనియన్ అంటే ప్రభుత్వం భయపడతా ఉంది. అంటే రైతులకు యూనియన్ లేదు, యూనిటీ లేదు, వాళ్ళతో ఏమీ కాదు అనే ఉద్దేశం మీద రైతులు అంటే చిన్న చూపు చూస్తుంది ఈ ప్రభుత్వం. మరి ఒకటే మనం చేస్తాం రైతాంగానికి అంతా. ప్రభుత్వానికి కళ్ళు తెరవాలంటే నిద్రపోతుంది ప్రభుత్వం, దాన్ని మేల్కొనాలంటే గినా ఈ సమస్యలు తెలియజెప్పాలంటే గినా ముళ్ళుకడతో దాన్ని పొడసాల. ముళ్ళుకడతో పొడిస్తే కానీ అది లేదు. మరి ఆ ముళ్ళుకడతో పొడసాలంటే గినా రైతుల్లో చైతన్యం రావాలా, రైతులు సంఘటితం కావాలా. రైతులంతా కలిసి ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను తెలియజెప్పే విధంగా మనం శాంతియుతంగా ర్యాలీలు కానీ నిర్వహించాలి. మా పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకని మీరు చొరవ తీసుకోలేదు? మీరు ప్రభుత్వం అంటే ఉచితంగా ఏది ఇవ్వడం లేదు. మా డబ్బుతో మేము కొనుక్కుంటాము, మాకు అందుబాటులో ఎరువులు పెట్టండి అని చెప్పేసి రైతులు అడుగుతుంటే కూడా చులకన భావంతో మరి కొంతమంది మంత్రులు హేళన చేస్తున్నారు. అంటే రైతుల మీద ఉన్నటువంటి ఏ రకమైన అభిప్రాయం ఉందో ఈ ప్రభుత్వాన్ని దాన్ని బట్టి తెలుస్తాం. మరి ఈ కార్యక్రమం మీద రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తారీఖున పిలుపునిచ్చారు. శాంతియుతంగా ర్యాలీలు చేసి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు కానీ అగ్రికల్చర్ అధికారులకు కానీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి మా రైతుల సమస్యలు మీరు పరిష్కరించాలా, లేదంటే కూడా పెద్ద ఎత్తున మేము ధర్నా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉండమని తెలియజెప్పే విధంగా మరి ఈ నెల 9వ తారీఖున మన మైదుకూరు కాన్స్టిట్యూన్సీలో ఒక భారీ ర్యాలీ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఏడీ అగ్రికల్చర్ ఉన్నారు మనకి ఇక్కడ. ఎందుకంటే ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి కాబట్టి అగ్రికల్చర్ వారికి ఇవ్వడమే రిప్రజెంటేషన్ మంచిదని అనుకున్నాం. మరి దానికి భారీగా తరలి రావాలా, రైతు సోదరులంతా రావాలా, ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలా, రైతు సమస్య పరిష్కరించాలని చెప్పి చేస్తున్నాం. మరి ఈరోజు గిట్టుబాటు చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో చూస్తున్నాం ఉల్లి రైతుల వ్యవస్థ ఏ రకంగా తగలబెడుతున్నారు. టమోటాలకు గిట్టుబాటు ధర లేదు, మరి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజెప్పాలంటే రైతుల నుంచి ఆ యొక్క యూనిటీ రావాలి. మరి ఉదయం 9 గంటలకు అందరూ అక్కడ సమావేశం కావాలా. ప్రొద్దుటూరు రోడ్లో మూలబాట విధి కదా, అక్కడ ఓపెన్ స్పేస్ ఉంది. అక్కడ ఉదయం 9:20 కల్లా ఇది చేస్తే 10 గంటలకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది. కడప రోడ్లో ఉన్నటువంటి ఏడీ ఆఫీస్, ఏడీ అగ్రికల్చర్ అంతవరకు ర్యాలీగా వచ్చి అక్కడ మన సమస్యలు వాళ్ళకు తెలియజెప్పి దానికి వెంటనే పరిష్కార మార్గం కనుగొనాలా అని చెప్పేసి తెలియజెప్పే విధంగా మనం ర్యాలీ భారీగా నిర్వహించాలా. రైతు సోదరులంతా రావాలా. మరి ముఖ్యంగా మనం చూసాం 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ ఒక్క రైతుకి ఏ సమస్య అయినా వచ్చిందా అని నేను అడుగుతాను. మీరే ఉన్నారు, విలేకరులు ఉన్నారు. లేకపోతే కేపీఆర్ నేను గిట్టుబాటు ధర లేకపోతే కొన్ని వేల క్వింటాలు 5,000 రూపాయలతో రైతుల దగ్గర నుంచి కొని 2,500 రైతు బజార్లో అమ్మినాం. అంటే క్వింటాలకు 2,500 ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు, రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశం మీద చేసినట్టు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. పసుపు గిట్టుబాటు ధర లేకుంటే 6,500 రూపాయలతో పసుపు, ఈ రైతుల దగ్గర ఉండే పసుపు అంతా కూడా కొని గోడౌన్లో పెట్టుకున్నాం. నష్టం వచ్చినా పర్వాలేదు, వరికి కానీ మనకంటే శనగ కూడా గిట్టుబాటు ధర కల్పించి చేసాం. రైతు ఏ సమస్య వచ్చినా కానీ టయానికి ఆదుకుంటా వచ్చాం. మరి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే రైతుల గమ్మికి వచ్చిన మరి ఈ యొక్క
ర్యాలీ కార్యక్రమానికి రైతు సోదరులంతా ఇది పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా అందరూ సమావేశమై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా భారీగా జన సమీకరణ రావాలని చెప్పేసి రైతు సోదరులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.